కొత్తపేట పోలీస్ స్టేషన్. నేను అప్పో సుప్పోలో డాక్టర్ జలగల నారాయణ మాట్లాడుతున్నాను సార్. మీరా? మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్. సార్ మా ఆవిడ వస్తే కారుతో రా, లేకపోతే విడాకులు ఇస్తానంది సార్. అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు, ఆయన పురమాయించరా? పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకండి ఇక్కడ? అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్. నేను విడాకులకు ప్లాన్ చేస్తే మా ఆవిడ నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి. వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి, లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి. చాలా గొప్ప సలహా ఇచ్చారులేండి, నమస్కారం. ఈ పోలీసులతో పెట్టుకునే పని సార్ చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్. ఏంటయ్యా ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఉంది సార్, కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే. ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్. సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకువా నీకు? అవును సార్. నీకు పెళ్ళయిందా? లవ్ మ్యారేజ్ సార్. నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా? సార్ మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నాం సార్. లేదు, కొంతమంది విషయం చెప్తున్నాను. లాజిక్ ఏంటంటే నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలియానానో జెనీలియానో చేసుకోవాలని కలలు కనేవాడువా లేదా? అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి కాక ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా. తన శక్తి మేరకు ఏ ప్రభాస్నో, ఏ హృతిక్ రోషనో, ఏ యువరాజ్ సింగ్నో ఊహించుకుంటది కదా. అది న్యాయమేగా. ఇంతకీ నీకు కారుందా? అర్థమైంది సార్, నాది షోరూమ్ బండి. అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు, అది కూడా సెకండ్ హ్యాండే అంటారు, అంతే కదా? ఇంతకాలానికి నన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఓకే. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబా చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ సెంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలింది. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడ. చేతి అయ్యో సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200 ఇదిగోండి సార్. సార్ అందరూ చేతవాట ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నాను కానీ సూపర్ అండి. ఓ బంగి దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్ ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. ఇంట్లో చీరల్లో చెరువులు, జాకెట్స్, హుక్స్ తప్ప ఏమీ లేవు. నాలుగు పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చీరలు లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్లు, రిబ్బన్లు, గిలగచ్చకాయలు, బాబు సవరాలు ఆగవే. ఏటి కావాలి బాబు? సవరాలు. ఎల్లాంటి సవరం కావాలి? నలుపా, తెలుపా, పొడుగా, పొట్ట, సన్నమా, లావా? ఏ టైప్ హెయిర్ కావాలి? సిల్క్ హెయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట ఒకటే రేటు. అదే నేను 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే మా ఆవిడ మొక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? 100 ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ అయినా వచ్చే కదయ్యా. 125 చేసుకో. సారీ. సరే 7. ఈడెవడండి? తిరుపతి వెంకటేశ్వరానికి ఇగ్గులమ్మి వాళ్ళ ఉన్నాడు. నా జన్మ భూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము, నా సామి రంగా హాయ్ హాయ్ నా సామి రంగా, నా జన్మభూమి ఎంత
నా జన్మ భూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లు ఎక్కడో చెప్తావా? వాళ్ళ ఇంట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నాను. ఆహా, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి ఎక్కడ బాబు? సూర్యదేవర గారి ఇంటి పక్కనే. సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్ లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? ఆ సూర్యదేవర గారింటికి ఒక గజం అటు ఇటుగా ఉంటుందా గుడి? ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒరేయ్, కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టా? నిన్ను కొట్టాలా చంపాలా? ఎక్కరా సైకిల్? ఎందుకు ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేసాను. ఏమైంది? సుజాత, సుజాత, ఏంటి ఇక్కడ సవరం ఆరేసాను? ఏదే ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకొని స్కూల్ టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మా. నీ బంద గాలికి ఎగిరిన ఎక్కడే బడి ఉండాలి కదే. సవరాలు కొనుక్కుంటా. చదివే సుజీ. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గాని ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో విజయశాంతి సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం? అదే ఏం వద్దు. పట్టుదారాలతో ఉన్నది ఈ మాత్రం పొడుగుంటే గాని ముడి తిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదేమవుతుంది? కొనుక్కోవడం ఏంటారా దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మా, బొచ్చు అమ్ముకునే వాళ్ళు కానీ బొక్కలేసే వాళ్ళు మాత్రం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా? నా తీసుకెళ్ళి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం మా ఇంట్లో వాళ్ళ లేదండి. లేకపోతే నీకు ఎక్కడి ఇందాక దీన్ని నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. అంటే ఆడేనండి, నాకు సౌరం ఉంది. అండి ఈడేనండి నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచి ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా ఓ బతికేనా? ఏ నూతులో అన్నా బడి సావచ్చుగా. ఏంటి? నేను మీ సవరం అమ్మేనా? ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదా. మా ఆవిడ మొక్కుని తిరుపతిలో గుడ్డు గీయించుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు ఎవరు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకొని మళ్ళీ కనిపించిన కాళ్ళు కొడతా. స్కూటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం గానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు జాడా. సైనికుల మీద సవరాలు దొంగతా వంట కట్టాక ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. అల్లుడు, బంగారం దొంగతనం చేసామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడిని కదా. ఆఫ్టర్ ఆల్ బొచ్చు దొంగతనం చేసామన్నారు. ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీలోకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది. సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది. నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పొంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతున్నాయి. అల్లుడు, అల్లుడు, ఏమైంది? అల్లుడు, ఏమైంది? ఏరా, దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పేలిస్తేనే పారిపోయి దాక్కునే పిరికి వెదవ్వి నువ్వు యుద్ధం చేస్తావా? పిరికి వెదవ అంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపాడండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట. మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడ కింద ఇంట్లో పెట్టుకుంటే నా గన్నే దొంగిలించి పారిపోయాడు. నా గన్నే కాపాడుకోలేని వాణ్ణి దేశాన్నే కాపాడగలనని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరేయ్, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. మీ కాళ్ళు పట్టుకుంటా నేనేం చేయకండి సార్. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతేరా హో బేటా, ఇదిగో నీ గరిటే, ఇది నా గన్ను. ఇక పో. అమ్మలు, అయ్యలు, వీడు ఎంత విధమైన
గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద? ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. ఓరి నీజం మడిపాను, ఎంత గుండెలు తీసిన బంటే ఈడు. ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు. రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్రగొడతా, జాగ్రత్త. జెండా కర్లాట నిలబడతావే. పదా, వంటింట బోడు పని ఉంది, పదా. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్! ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు. జస్ట్ 2022 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ప్లేట్ ఇచ్చే. అదే 20, 30 పడగా. 30 రూపాయలు. 1, 2. ఆగు. ఏంటి లేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అదేంటంట, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ మందు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలవులు అన్నీ ఉన్నాయండి. రావే. గోదావరి గంగనై నిన్నటి మంజు, మనం ఏదో తప్ప అడ్రస్కి వచ్చినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బయట. పద. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతడమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే ఏమండి, అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. ఇద్దరు పోయి ముగ్గురు ఎక్కైనరా? ముగ్గురిని పట్టుకుందాం సార్. నీకు కత్తుంది, నాకు మీసాలున్నాయి. దమ్ముంటేరా? ఎంత మాట అన్నావురా? అరే, నాకు మీసాలు లేవన్నారా? అవును సార్, లేవన్నాడు. నీకు కూడా లేవు కదరా? లేవు సార్. బిల్డప్ ఎందుకు? పోదాం పద. మీకు లేకపోతే నాకు 2 ఉన్నాయి కదా సార్. అంతేనంటావా? కాంప్రమైజ్.
మీరు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు కాబట్టి డిఎస్పీగా ప్రమోషన్ వస్తుంది. ఆ క్యాప్ పెట్టుకుందరు కానీ. కరెక్ట్ సార్. నిజమేరా? మోస్ట్ వాంటెడ్. నా చేతిలోకి వెళ్ళి పారిపోతావురా? నువ్వేంటి ఇంతంత లేవు, గంత పొరి లేవ తీసుకుపోతావురా? మీకెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకు. అవును సార్, ఈ నా చెల్లెలు లేకపోయాడు సార్, అందుకే వెంట పడుతున్నా సార్. నడిమిట్లా నీళ్ళు లేదే. నా చెల్లెలు లేకపోతే మీకు లొల్లోనే ఉంటుంది సార్. అదే మీ పెళ్ళని ఎవరైనా లేకపోతే లేకపోతే చంపేస్తా. నా పెళ్ళాన్ని లేకపోతే నీకు కోపం వస్తుందేమిరా? నాకు కోపం రావాలి. అదే బొక్కలు ఎరగొట్టి బొక్కలు చేస్తే బిడ్డ. మరి నా చెల్లెలు లేకపోతే నాకు ఎంతో కోపం రావాలి సార్. అందుకే వాడిని వదలను సార్. తల మీద చల్లగా ఏం పడదురా? దీని తల్లి ఏంద్రేది? పెట్ట కోసం వెళ్తే రెట్టపడింది అంటారు. ఇదే అంతలో వచ్చినారా? అంతలో వచ్చినారు. అంతలో వచ్చినారు. అయిపోయినా కొట్టుకోండి. ఈసారి పెట్టబడింది సార్. ఏం కాదా నీకు? పైకి వెళ్తడం రొటీన్ అయిపోయింది సార్. మీరు వెరైటీగా సత్య సినిమాలో జేడి చక్రవర్తిలాగా కిందకి వెళ్తాడు సార్. సార్ రివాల్వర్ బుల్లెట్ చూసుకోండి సార్. ఆ కనుపోతుంది సార్. అయితే నువ్వు నా కనుపోతుంది సార్. ఇంకెందుకు అందాన్ని అలా చేయరా కనుక కలింగం. ఏమైందిరా? వీలో సార్. ఎందుకు? బేడి స్టేషన్ లో మర్చిపోయాను. అరే కనకలింగం, ఈ ఉన్న ఒక బుల్లెట్ తో నేను కాచి పారేస్తా. సర్వీస్ లో చేసిన సంది ఒకటే లొల్లి. అరే జీప్ లో తాడుంది, తీసుకొచ్చి అందరినీ కట్టే జీప్ లో పడే. అది కుదరా సార్. ఎందుకురా? ఇంతమంది జీబులో పట్టారు సార్. ఓ ఐడియా. 2 ఆటోలు పట్టారండి. ఓకే సార్. సార్ మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా పడితే ఇద్దామా సార్? సర్కారు సొమ్మే కదా, ఇద్దాం పోరా. ఓకే సార్. సార్ సార్ మేము ఆటోల కోసం వెళ్తాం సార్. మీరు ఒంటరిగా ఉంటారు సార్. ఒకే బుల్లెట్ ఉంది, 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ మిమ్మల్ని పట్టుకు తోమితే. అవును సార్. ఐడియా. మీరు ఇక్కడనే ఉండండి, ఆటో కోసం నేను పోతా. వెరీ గుడ్ సార్. ఆయన ఆటోల కోసం వెళ్ళాడు కదా, వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేసేసి ప్రమోషన్ మనం కొట్టేద్దాం. సూపర్ ఐడియా. నీ కడుపులో ఇన్ని ఐడియాలు ఉన్నాయా? అందుకోసానికి నా టోపీ తీపిస్తా. అరే నా టోపీ పెట్టి. ఆ టోపీది నాకు ప్రమోషన్ తీవిడి. ఏరా మల్లేష్, ఇక్కడ ఉన్నావేంటి? ఈ కుంభకోణంలో నీ పాత్ర కూడా ఉందా? సార్ ఈ రాడుగా సార్ రాముడు భీముడు లెక్క డబుల్ యాక్షన్. మంచోడు మీ కాలేజీలో ప్యూన్ గా చేస్తుడు. ఖతర్నాక్ గాడు కదా, అందుకనే మాది పాత్ర. ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం